హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరికీ హ్యాపీ ఉగాది. నేనైతే ఉగాది వీడియో చాలా లేట్‌గా పెట్టాను. ఎందుకంటే పిల్లల వల్ల ఎడిటింగ్ అయితే చాలా లేట్ అవుతుంది. ఇంకా ఉగాది ముందు రోజు ప్రిపరేషన్స్ అయితే మావైతే ఇలా జరిగాయి. ఉగాది అంటేనే పచ్చదనం కదా! ఇంకా మా మామయ్య అయితే మామిడాకులు, వేపాకులు, వేప పువ్వులు, 3 రకాల పళ్ళు, మంచి పువ్వులు, ఇస్తరాకు మేమైతే కుడతాము. ఆ ఇస్తరాకు కుట్టడానికి పుల్లలైతే తీసుకొచ్చారు. విస్తరాకులు కుట్టడానికి. ఇంకా పుల్లలైతే అదిగోండి అక్కడే ఉన్నాయి. ఇలా ముందు రోజు అయితే అన్ని ప్రిపరేషన్స్ అయితే జరిగాయి. ఈ వేప పువ్వులైతే చట్నీస్ తీసుకొచ్చారు. ఏమీ కొనలేదు. మామిడాకులు, వేప పువ్వులైతే మామయ్య వాళ్ళ డ్యూటీ దగ్గర అయితే చెట్లుంటాయి, అక్కడి నుంచి తీసుకొచ్చారు. పువ్వులైతే ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో. ఇంకా ఇదిగోండి విస్తరాకు కుట్టడానికి పుల్లలు అన్నాను కదా! ఈ పుల్లలేని చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఇంక ఇదిగోండి ఏమేమి తెచ్చుకున్నాం ఒకసారి అయితే చూసేయండి. ఇదిగోండి 3 రకాల పళ్ళు అయితే ఉన్నాయి కదా! దానిమ్మ, జామకాయ, మామిడికాయలు అయితే ముందు రోజే తెచ్చేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టారు. ఇంకా ఆ రోజుకైతే అందరూ కోసుకొని వెళ్ళిపోతారు. దొరుకుతాయో దొరకవో అనేసి తీసుకెళ్ళిపోయి తోరేమో అనేసి ముందే తెచ్చేసి ముందు రోజు అయితే పెట్టారు. ఇంకా వీటితో పాటు రోలు అయితే కడుక్కున్నాము. ఒకరోజు మొత్తం నానపెట్టేసి, ఎందుకంటే మామిడికాయలు అయితే ఇందులోనే దంచేసి మిక్సీ అయితే పడుతుంది మా అత్తయ్య. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేనైతే ఊడ్చేసాను. మా అత్తయ్య అయితే మాప్ పెట్టేసింది. ఆ రోజు అయితే 6కే లేసాము. ఇంకా ముగ్గులు అవన్నీ పెట్టేసింది. ఎర్లీ మార్నింగ్ 6 అయితే అయ్యింది. రోజు ఎందుకో తెలియదు కానీ చాలా మబ్బుగా అయితే అనిపించింది. లంచ్ టైం వరకే చాలా మబ్బుగా ఉంది. ఇంకా అమావాస్య అయితే 7 తర్వాత పోతుంది కదా! మేమైతే అమావాస్య దీపం అయితే పెట్టాము. మా మామయ్య అయితే ఫస్ట్ దీపం అయితే పెట్టేశాడు. మేమైతే ఇంకా స్నానాలు చేసి రెడీగా అయితే ఉన్నాము. నేనైతే ఇదిగోండి ఈ చీర అయితే కట్టుకున్నాను. సంక్రాంతికి అయితే తీసుకున్నాను ఈ చీర అయితే కలర్ అయితే చాలా బాగుంది. ఇంకా వారం తీయడానికైతే పప్పు, అన్నం అయితే పెట్టేశాను. మా అత్తయ్య అయితే పచ్చడి కోసం అయితే మామిడికాయలు అయితే తొక్కలు అయితే తీస్తుంది. ఇంతలోపు మా మామయ్య అయితే తోరణాలు అయితే కట్టేశాడు. ఉగాదికి ఇంపార్టెంట్ అయిన తోరణాలే కదా! ఇల్లంతా ఎంత పచ్చగా ఉంటే అంత మంచిదని అంటారు కాబట్టి చాలా తోరణాలు అయితే కట్టేశారు గుమ్మాలకి. మా ఇంట్లో చాలా గుమ్మాలు ఉన్నాయి. ఇంకా ఉగాది పచ్చడి కోసం అయితే అన్ని రకాలు రెడీ చేసుకున్నాను, షడ్రుచులు. వీటిని ఒక్కొక్కటిగా తీసుకొని అయితే మిక్సీలో వేసేసింది. ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నేనైతే పచ్చడి పెట్టేస్తున్నా. పొద్దున్న వండిన పప్పు, అన్నం అయితే ఆల్రెడీ దేవుడి దగ్గర అయితే పెట్టేశాను కదా! ఇంకా ఈ పచ్చడిని కూడా తీసుకెళ్ళి అయితే ఇప్పుడైతే పెట్టేసి మంచిగా అయితే మొక్కేసుకున్నాను. మంచిగా ఆలోచించే శక్తిని ఇవ్వాలని అయితే నేనైతే అనుకున్నాను. అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేనైతే అలా అయితే కోరుకున్నాను. ఇంకా ఈరోజు అయితే ఒక స్పెషల్ డే ఉంది. ఆల్రెడీ మీకు థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైపోతుంది. ఎలా అయినా ఈరోజు థర్స్‌డే కదా అని సాయిబాబా గుడికి అయితే వెళ్ళాము మేము నలుగురము. మా అత్తయ్య వాళ్ళు అయితే ఇంట్లో ఉన్నారు. ఇదిగోండి హన్షికకి, హితికకి అయితే సేమ్ ట్విన్స్ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాము. ఇవి కూడా ఆల్రెడీ షాపింగ్ వీడియో సంక్రాంతి ఉంటుంది. చూడాలనుకుంటే మీరు వెళ్ళి చూసేయండి ఆ వీడియో. ఇంకా ఇదిగోండి హన్షిక అయితే గుడిలో అయితే హాయ్ చెప్తుంది. ఈ సాయిబాబా గుడి అయితే చాలా పెద్ద గుడి, చాలా బాగుంటుంది. ఈరోజు ఇంకా గురువారం కాబట్టి అన్నదానం కూడా జరుగుతుంది. పిల్లలతో మేమైతే లేము. ఇంకా గుడి అయితే ఒకసారి అయితే చూసేయండి. చాలా పెద్దది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇది మార్వాడీస్ కట్టే టైప్లో అయితే ఉంటుంది, హిందూస్ కాకుండా. అక్కడైతే ఈరోజు భజనలు అయితే జరుగుతున్నాయి. హన్షిక అయితే ఫుల్గా అయితే డ్యాన్స్ చేస్తుంది. చూడండి ఎంత పెద్దగా ఉందో కదా! చాలా చాలా బాగుంటుంది. నేనైతే 2 టైమ్స్ వెళ్ళాను. ఎందుకంటే మా ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరం కాబట్టి. హన్షిక కూడా అక్కడ కూర్చొని ఫుల్ ఎంజాయ్ చేసింది. అక్కడ మ్యూజిక్ అయితే తెలియదు కదా, డ్యాన్స్ చేస్తుంది మంచిగా, చాలా బాగుంది. ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా ఈరోజు స్పెషల్ ఏంటో మీకు చెప్పేయాలా? చికెను, రాగి సంగటి, మసాలా వడ అయితే చేసుకున్నాము. అందరూ ఇంటి దగ్గర ఉన్నారు కదా, ఇంకా పండగలాగా ఉంటుందని. ఇదిగోండి మా అత్తయ్య అయితే రాగి సంగటి అయితే చేయడానికైతే బియ్యం అయితే మిక్స్ పట్టేసింది. ఇంకా నేను ఒక సైడ్ అయితే చికెన్ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా నూకలు అయితే ఉడుకుతున్నాయి ఒక సైడ్. ఇంకా మా అత్తయ్య మసాలా వడకైతే శనగపప్పు అయితే మిక్సీ వేస్తుంది. మిక్సీ వేసిన తర్వాత ఆమె అయితే ఇప్పుడు మేము సాయిబాబా గుడికి వెళ్ళాం కదా, ఇప్పుడైతే ఆమె అయితే సాయిబాబా గుడికి అయితే వెళ్తుంది. ఆమె ఉన్న మా చిన్నత్త
వాళ్ళ సాయిబాబా గుడికి వెళ్తుంటే హితిక అయితే మా మామయ్య పక్కన పడుకుంది, హంసిక అయితే ఆడుకుంటుంది అనేసి ఇంకా నేనైతే చికెను రాగి సంగటి అయితే దించేసి వెళ్ళిపోయింది. నేనైతే ఇప్పుడు గారెలు అయితే వేస్తాను, ఆల్రెడీ మిక్సీ అయితే పట్టేసింది కదా. నేను కూడా దాంట్లోకి కావాల్సిన మసాలా అయితే మిక్సీ అయితే పట్టేసుకొని ఇందులో అయితే వేసేసాను. ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు ఇంట్లోన, ఆ పిల్లలతో మాట్లాడుకుంటూ అలా అయితే గారెలు అయితే వేసేస్తున్నాను. గారెలు అయితే చాలా బాగా వచ్చాయి, క్రిస్పీగా వచ్చాయి, కారంగా క్రిస్పీగా. ఈ గారెలు అయితే మా హితిక కూడా తినేస్తుంది, కళ్ళల్లో నీరు వచ్చినా కానీ ఆమె అయితే మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తినేసింది. మేమైతే మస్తు భయపడిపోయినాము. ఇదిగోండి ఒక సైడ్ అయితే గారెలు అవుతున్నాయి, ఇంకొక సైడ్ అయితే చికెన్లో వాటర్ అయితే వేసేసాను. చూడండి కలర్ అయితే చాలా బాగా వస్తాయి. నేనైతే కొంచెం డార్క్ బ్రౌన్ అయ్యే వరకు అయితే ఉంటుంది. ఇంకా ముందుగా తీసిన వాయినైతే దేవుడి దగ్గర అయితే పెట్టేశాను. చికెన్ కూడా ఇంకా అయిపోయింది. ఈరోజు స్పెషల్ చికెన్, మసాలా వడ, రాగి సంగటి, పొద్దున్న వండుకున్న పప్పు, వైట్ రైస్ అయితే అలానే ఉంటుంది తెలుసు కదా. ఎన్ని స్పెషల్స్ ఉంటాయి, వైట్ రైస్ ఏం తింటాము. ఇంక ఇవన్నీ రెడీ చేసేసాను కదా. సింక్లో గిన్నెలు ఖాళీ, మా అత్తయ్య అయితే తొమ్మిది అయితే వెళ్ళిపోయారు. ఇంకా హంసికకి అయితే టైం అవుతుందని రాగి సంగటి విత్ చికెన్ గ్రేవీతో అయితే పెట్టేస్తున్నాను. చూడండి తీసుకుంటుంది ఆశగా, కానీ దాంట్లో సగం కూడా తినలేదు అసలు. చికెన్ అంటే ఇష్టం అంటే ఏది తినదు. నేనైతే ఇంకా పెట్టేశాను, ఆమె అయితే తినలేదు కదా చేత్తోని అనేసి నేనైతే పెట్టేశాను. మంచిగానే తినేసింది, కొంచెం తిన్నది అంతే. ఇంక ఇద్దరు అయితే సేమ్ డ్రెస్సులు వేసుకున్నారు కదా. ఇంక వీళ్ళిద్దరిని అయితే కొంచెంసేపు అయితే మా మామయ్య అయితే ఆడిపించాడు. ఇదిగోండి వాటితోనైతే బొంగరం టైప్లో అయితే తిప్పుతుంటే వీళ్ళైతే ఆపడానికి అయితే వెళ్తున్నారు. హితిక అయితే ఆపేస్తుంది అక్కడికి వెళ్ళేసి, హంసిక అయితే ఆగు అంటుంది. అదిగోండి హితికకి అయితే ఆ పెద్దదంట, హంసికకి అయితే ఆ చిన్నదంట. ఇట్లా చాలాసేపు అయితే ఆడుకుంది, ఫుల్ యాక్టివ్ హితిక అయితే. ఇంకా వీళ్ళ డ్రెస్సులు ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఇంకా లంచ్ అయితే చేసేసి ఉగాది అయితే అయిపోయిందండి, అందరు రెస్ట్ మూడ్లో ఉన్నారు. ఇంకా చాయ్ టైం అయితే అయ్యింది. ఇంకా ఈవినింగ్ అయిపోయిందమ్మా, చాయ్ అయితే పెట్టుకొని తాగేసాము. ఇంత పని చేసిన తర్వాత చాయ్ తాగకుండా అయితే ఎలా ఉంటాము. ఇంకా చాయ్ తాగేసి గిన్నెలు అయితే తోమేశాను. ఈరోజు అయితే నా బర్త్డే, ఇక్కడ ఉగాది రోజే నా బర్త్డే అవుతుంది. ఇంకా మా వారైతే చిన్న కేక్ అయితే తీసుకొచ్చారు. ఇంక రోజు పండగ అందరూ ఇంట్లో ఉన్నారు, ఆయన అయితే చిన్నగా ఒక కేక్ తెచ్చి కట్ చేసుకున్నాము. మా వాళ్ళే అందరూ ఉన్నాం కాబట్టి మంచిగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఒక్కొక్కరిని ఒకరికొకరు తినిపించుకుంటూ అయితే సూపర్గా అయితే ఎంజాయ్ చేసుకున్నాము. ఇదిగోండి హితిక అయితే ఎలా నవ్వుతుందో చూసేయండి. వాళ్ళ తాతనే చూస్తుంది, వాళ్ళ తాత ఇంటి దగ్గర ఉంటే వాళ్ళ తాత దగ్గరే ఉంటుంది. ఇదిగోండి మా వారైతే నాకు తినిపిస్తున్నారు, హంసిక నాకు తినిపిస్తుంది, మా అత్తయ్య కూడా తినిపిస్తుంది, హితిక కూడా తినిపిస్తుంది లాస్ట్కి. మా మామయ్య అయితే ఆమె చేతికి పెట్టి నాకైతే తినిపిస్తున్నారు. హితిక కూడా తినిపించేసింది. ఆ తినిపించిన కేక్ని ముఖం మొత్తం చేసుకుంది, మేము తుడవలేదనేసి. ఇదిగోండి హంసికకి అయితే నేనైతే తినిపించేస్తున్నా. ఇంకా కొంచెంసేపు అయితే మా వాళ్ళు అయితే ఫుల్గా డ్యాన్సులు కూడా వేశారు. హంసిక ఉన్న వాళ్ళ పప్ప అయితే కొంచెంసేపు అయితే డ్యాన్స్ చేశారు. హితికనైతే వాళ్ళ తాతయ్య ఫేస్ కడగడానికి అయితే తీసుకుపోతున్నారు. ఇంకా ఈ కేక్ అయితే మేమైతే అందరం తినలేం కదా, పక్కనింటి వాళ్ళకి అట్లా అయితే ఇచ్చేసాము. లాస్ట్లో కొన్ని ఫొటోస్ అయితే దిగాము, చూసేయండి ఫొటోస్ అయితే. ఇదే మా ఫ్యామిలీ మొత్తము, ఇది ఫ్యామిలీ ఫోటో. ఇంకా మార్నింగ్ అయితే మేము కొన్ని ఫొటోస్ అయితే దిగాము, నేను హితిక ఇంకా మా అత్తయ్య హంసిక అయితే ఫొటోస్ దిగారు. ఇంకా ఈ ఫోటో అయితే మా ముగ్గురం గుళ్ళో దిగిన ఫోటో. ఇంతేనండి నా బర్త్డే ఉగాది సెలబ్రేషన్స్ అయితే మా ఇంట్లో అయితే ఇలా జరిగాయి. మరి మీ ఇంట్లో ఎలా జరిగారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.